మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక మంచిగా డైజెషన్ అవుతుంది, అంతే. కాన్స్టిపేషన్ ఇష్యూ లేదు, తినగానే వామిటింగ్ సెన్సేషన్ లేదు, హ్యాపీగా ఉన్నారు, తిన్నదరుగుతుంది, నిద్రపోతున్నారు. కడుపులో మంట లేదు అన్నప్పుడు గట్ హెల్త్ మంచిగా ఉన్నట్లే. అన్నట్టు మీకు రోజుకి ఒకసారి మోషన్ అవుతుంది, మోషన్ లో కలర్ ఏం ప్రాబ్లం లేదు. మీకు మోషన్ కలర్ చూసుకోవడానికి చాలా మంది మీరు మోషన్ కలర్ ఏమైనా చెక్ చేశారంటే అట్లెట్లా చూస్తారండి అంటాడు. అట్లెట్లా చూసేది ఏంటి, మీదే కదా అది, నాది కాదు కదా, జనరల్ గా చెప్తున్నాం. సో ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చిన తర్వాత ఫ్లష్ చేయడం ఎక్కువైపోయింది కదా మనకి జనరల్ గా. సో నేనేం చెప్తామంటే మీకు ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్స్ ఉన్నాయి, మీరు ఓల్డ్ పేషెంట్ 50 years ఓల్డ్ పేషెంట్, మీకు స్మోకింగ్ ఆల్కహాల్ హిస్టరీ ఉంది, సో యూఆర్ ప్రోన్ ఫర్ మ్యాలిగ్నెన్సీ అనుకోండి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయినా జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఎందుకంటే మేము జనరల్గా ఎవరైనా సరే క్యాన్సర్ అని నాకు డౌట్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ అడిగే టెస్ట్ స్టూల్ అకల్ బ్లడ్, అంటే స్టూల్లో ఏమైనా బ్లడ్ వస్తుందా లేదా. ఎందుకంటే మనకి జనరల్గా క్యాన్సర్స్ అల్సర్స్ ఉంటాయి లోపల, అవి బ్లీడ్ అవుతాయి, బ్లీడ్ అయినప్పుడు మోషన్లో మనకి కలర్ తెలుస్తుంది యాక్చువల్. సో 10 days బ్యాక్ మీది మంచిగా ఎల్లో కలర్ ఉన్నది, ఈ రోజు మీకు ఏదో డిఫరెంట్ అనిపించింది అనుకోండి, మళ్ళీ ఇంకో 2 రోజులు చెక్ చేయండి, అలాగే అనిపించింది అనుకోండి డాక్టర్ని కలవండి. స్టూల్ కలర్, మోషన్ కలర్, పూప్ కలర్ ఏది అయితే వాళ్ళు హెల్దీగా ఉన్నట్లు. జనరల్ గా ఎల్లో కలర్ అండ్ సింగిల్ మ్యామ్ యాక్చువల్ అంటే మోషన్ అనేది ఒక సింగిల్ స్ట్రెంత్ లో వస్తే బ్రేక్ అవ్వకుండా ఎల్లో కలర్ లో ఉంటే అండ్ ఫ్లోట్ అవ్వకూడదు అనమాట, సింక్ అయిపోవాలి. స్మెల్ అనేది ఓకే, మినిమం స్మెల్ ఈజ్ ఓకే, అబ్నార్మల్ స్మెల్ ఉండటము, నురగలాగా ఉండటము, కన్సిస్టెన్సీ మోర్ ఇంపార్టెంట్. అంటే ఒక సింగిల్ షాట్లో వస్తే దట్ ఈస్ ద నార్మల్ మోషన్. అట్లాగానే అందరికీ సేమ్ రకంగా రావాలి, పొద్దున్నే 7 అనేది రావాలనేది రాంగ్ కాన్సెప్ట్ అనమాట. ఎవ్రీడే వన్స్ ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వన్స్ అంటే సింగిల్గా వెళ్తే, వెళ్ళిన తర్వాత యూ షుడ్ ఫీల్ కంప్లీటెడ్, దట్ ఈస్ నార్మల్. ఇన్కంప్లీట్ ఉందన్న ఫీలింగ్ ఉంటే, ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉందంటే లోపల ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క, అంటే లోపల రానిది ఉన్నట్టు, లేకపోతే మీకు లోపల ఉన్న లేయర్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ వేరే గడ్డలాగా ఉండటం అనమాట. మనకి ఏం ప్రాబ్లం ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఉంటే డౌట్ఫుల్ అన్నాం అనుకోండి, ఫస్ట్ క్యాన్సర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అవును, కోలోరెక్టల్ క్యాన్సర్ అని, కోలన్ క్యాన్సర్ అని చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి. అది జనరల్ గా మనం ఇప్పుడు సపోజ్ ఒక అబ్నార్మల్ కంప్లైంట్ చెప్పాను, ఏది ఇన్కంప్లీట్ ఎవాక్యువేషన్, అంటే మీరు పాస్ అయిన తర్వాత మీకు ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంది అనుకోండి, ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని నేను ఒక 1,00,000 మందిని ఇన్వెస్టిగేట్ చేశాను అనుకోండి, మీకు ఒక 10 members కి క్యాన్సర్ అని వస్తుంది, మిగతా వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ అనే వస్తుంది. మనం అది వదిలేస్తాము, ఈ 10 members ని పట్టుకుంటాము. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అసలు? జనరల్గా మనకి మోషన్ కనుక ఫ్రీగా అవ్వకపోయి ఎక్కువగా లోపల స్టెయిన్ అనుకోండి, ఫర్మెంటేషన్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంది మేడం. ఫస్ట్ థింగ్ అదనమాట. సెకండ్ ఏంటంటే మనం తీసుకునేటప్పుడు ఫుడ్ కానీ వాటర్, మెయిన్ వాటర్, ఫుడ్ అంత ప్రాబ్లం రాదు. ఇప్పుడు వాటర్ కనుక కంటామినేషన్ అయితే ఇన్ఫెక్షన్స్ వస్తుంది. చాలాసార్లు ఏంటంటే పెరియానల్ యాబ్సిస్ అని చెప్తామా, అంటే మనకి మోషన్కి వెళ్ళే దారి దగ్గర లాస్ట్ పార్ట్లో మనకి గ్లాండ్స్ ఉంటాయి, లైక్ సెలైవా లాగా అనమాట, అవి కనుక ఇన్ఫెక్షన్స్ వస్తే వస్తుంది మేడం. ఇంకోటి ఏంటంటే రేర్గా ఐబిడి అంటాం అనమాట, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, లైక్ అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ, అవి యాక్చువల్గా ఇన్ఫెక్షన్స్ కాదు, బట్ జనరల్ టర్మినాలజీ. పేషెంట్ నేను అల్సరేటివ్ కోలైటిస్ ఉందండి, క్రాన్స్ డిసీజ్ ఉందంటే మనకి ఇండియన్కి ఉన్న పాపులేషన్లో పాపం అర్థం కాదు. సో మనం ఏం చెప్తామంటే ఇన్ఫెక్షన్ అండి, కానీ లైఫ్ లాంగ్ మందులు వాడాలండి, దెన్ గెట్ ఐడియా. కొంతమందికి ట్యూబర్క్లోసిస్ వస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్ దెన్ క్యాన్సర్. ట్యూబర్క్యులోసిస్ పేగుకు వస్తా, ట్యూబర్క్లోసిస్ లివింగ్ ఉన్న ప్రతి పార్ట్కి వస్తుంది మేడం. మన బాడీలో లివింగ్ అనుకున్న మీరే, సో మన బాడీలో లివింగ్ కానిది ఏంటంటే ఒక హెయిర్, అది కూడా ఫాలికల్ కాదు, హెయిర్ బేస్ అండ్ నెయిల్, ఈ రెండిటికి తప్ప మీ బాడీలో ప్రతి పార్ట్కి ట్యూబర్క్లోసిస్. ఈ టీబీ ఇక్కడ టీబీ వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ గా పేషెంట్ కి లో గ్రేడ్ ఫీవర్స్ వస్తుంది అనమాట, అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్, అప్పుడప్పుడు అకేషనల్ గా పెయిన్, స్టమక్ పెయిన్ వస్తుంది. మనము అన్ని ట్రీట్మెంట్స్ వాడేసాం. జనరల్ ఇన్ఫెక్షన్స్ ఐదర్ బాడీ అయినా తగ్గించాలి, లేదన్నా మనం యాంటీబయాటిక్స్ అయినా తగ్గించాలి విత్ ఇన్ 1 weekలో. ఒక పేషెంట్ కనుక ఎక్కువగా సఫర్ అవుతున్నాడు, మోర్ దాన్ 1 week ఇచ్చినా కూడా తగ్గట్లేదు అంటే ఆ పేషెంట్ కంపల్సరీగా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. అంతేగాని ఒక 1 week వాడేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అయినా కూడా ఏం కాదులేని మందులు వాడినా తప్పే, వాళ్ళ ఫ్యామిలీలో అలాగే ఉంటుందిలే అని చెప్పడం తప్పే. కానీ 1 week కన్నా ఒక పేషెంట్ మెడిసిన్స్ యూజ్ చేసిన పేషెంట్ కంప్లైంట్ తగ్గట్లేదంటే కంపల్సరీగా ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఎందుకంటే ఇంతకు ముందులాగా క్యాన్సర్స్ అంటే 60 yearsకి వస్తుంది, 50 yearsకి వస్తుంది, హార్ట్ అటాక్ అంటే 60 వాళ్ళకే వస్తుంది, మనకి రాదు. ఓబీస్ ఉన్న వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయి,
ఇప్పుడు ఏమీ లేదు, ఎవ్వరూ తప్పించుకోవడానికి లేదు. దీనికి అతిథులు గారు, ఎవ్వరు ఎందుకంటే అతిథులు కాదు. అందరూ బయట ఫుడ్ తింటున్నారు, అందరూ స్ట్రెస్ అందరికి స్ట్రెస్ అయితే అసలు మీకు 2వ తరగతి పిల్లోడి దగ్గర మొదలుపెట్టి చచ్చిపోయే ముసలోడి వరకు అందరికీ స్ట్రెస్సే. అది మార్చలేదు అది అసలు. అది బేసికల్గా ఇప్పుడున్న సో మెనీ ప్రాబ్లమ్స్కి కారణం స్ట్రెస్ మేడం. యాక్చువల్గా ఫుడ్ హ్యాబిట్స్ కన్నా స్ట్రెస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఫుడ్ని ఒక చిన్న కప్పులో పట్టుకొని 100 గ్రామ్స్ కార్బు, 10 గ్రామ్స్ ప్రోటీన్ ఇది చేస్తున్నాం తప్ప వెనకాల ఉన్న స్ట్రెస్ని వదిలేస్తున్నాం. యాక్చువల్గా స్ట్రెస్ ఈజ్ ద 99% మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ స్ట్రెస్సే కారణం. అసలు ఇట్లా మెజర్ చేసుకుని తినాలా? నన్ను అడిగితే మేడం డైరెక్ట్గా యాజ్ ఏ సర్జన్, యాజ్ ఎ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేనైతే మీరు ఆ రోజు మీరు ఎంతైతే బాగా కష్టపడ్డారో, మీకు ఎంతైతే మంచిగా ఆకలేసిందో, ఎంతైతే మీరు హ్యాపీగా నేను ఇంత తింటానంటే హ్యాపీగా తినేసేయండి. మీరు కాకపోతే బ్యాలెన్స్డ్ వే అనమాట. అంటే బ్యాలెన్స్డ్ వే అంటే తినేదాని మీద కూడా కంట్రోల్ అని. కార్బోహైడ్రేట్ 60%, 20% ప్రోటీన్, 20% ఫ్యాట్, 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ ఒక 25 గ్రామ్స్ టు 30 గ్రామ్స్ ఫైబర్ తీసుకొని మంచిగా కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ తీసుకొని రోజుకి ఒక 40 మినిట్స్ వాకింగ్ చేస్తే ఈ మెజర్మెంట్స్ ఆ మిషన్స్ ఏవో వస్తాయి అనమాట. ఇంతకుముందు చిన్నప్పుడు మనము యుఎస్ఏ వెళ్ళే వాళ్ళకి వేయింగ్ మిషన్ లాగా ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ఏదో అన్నానికి మిషన్లు తయారు చేశారు. దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ యాక్చువల్గా. అండ్ అవి మనం చేయలేమండి. యాక్చువల్గా చేయలేము. బాధాకరం. క్రేవింగ్స్ పెరుగుతాయి, ఇంకా దానివల్ల స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఎందుకంత ఆవేశం ముందు తిన్నంత వరకు మీరు ఈ రోజు బాగా వర్క్ చేశారు, తినండి. ఈ రోజు ఏం చేయలేదు, యూ డోంట్ డూ ఎనీథింగ్, తినకండి, కొంచెం అంటే తక్కువ తినండి. దానికి నేను ప్యాకింగ్ ఫుడ్ లో నుంచి తిన్నాను, ప్రోటీన్ తిన్నాను. ఈ రోజు కార్బోహైడ్రేట్ డైట్ అంటారు, నెక్స్ట్ రోజు కీటో డైట్ అంటారు, నెక్స్ట్ రోజు ఫ్యాట్ డైట్ అంటారు, ఇంకా ఆ సార్ చెప్పాడు ఒక డైట్, ఈ సార్ డైట్ ఒకటి చెప్పాడు అంటారు. జనరల్గా చెప్పిన సార్లు అందరూ వెళ్ళిపోతుంటారు, మనం మాత్రం 100 సంవత్సరాలు ఉండాలి ఇక్కడ. నిజంగానే ఇన్ని డైట్స్ ఇంత కన్ఫ్యూజన్ ఇస్తే అసలు పొట్ట ఏమవుతుంది? జనరల్గా బ్యాలెన్స్డ్ డైట్కే మన బాడీ సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు సపోజ్ నేను హై ఫైబర్స్ కావాలి తీసుకున్నాను అనుకుందాం. సపోజ్ మీరు ఎంత ఫైబర్ తీసుకున్నా బాడీకి కావాల్సింది 20 గ్రామ్స్ ఫైబరే. మీరు వెజిటేరియన్స్ ఎక్కువ తీసుకొని బాగా వెజిటేబుల్ సలాడ్స్ తినేసే వాళ్ళని చూడండి, రోజుకి 4-5 సార్లు వెళ్తారు మోషన్కి. ఎందుకంటే అది అరగదు. మోర్ ఫైబర్ మోర్ మోషన్స్. అరగదు, మీకు బయటకు వచ్చేస్తుంటుంది. అబ్జార్ప్షన్ ఉండదు. అబ్జార్ప్షన్ ఎట్లా అవుతుంది మేడం? ఇప్పుడు మీరు నేను తింటానంటే బాడీ అబ్జర్వ్ చేసుకోవాల్సిన లేదు కదా. నేను తినేస్తాను, నువ్వు అరిగించుకో అని నువ్వు చెప్పడానికి లేదు. తినడం వరకే నీ వంతు, అరిగించుకోవడం ఇంట్రెస్టైన్ వంతు. 60-20 తప్ప జనరల్గా అది అరిగించుకోదు. ఏదన్నా అవసరమైనప్పుడు ఒకసారి ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ సపోజ్ ఇప్పుడు నాకు ఒక 1 మంత్లో ఏదో ఒక వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను, సపోజ్ అనుకున్నాను, మీరు కార్బోహైడ్రేట్స్ అన్ని తగ్గించుకొని ఓన్లీ ప్రోటీన్ తింటారు, దాంతోపాటు గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి. మరి ప్రోటీన్ అరగదు కదా. మీరు 100 గ్రామ్స్ ప్రోటీన్ తింటే 100% ప్రోటీన్ తింటే బాడీ ఎందుకు అరిగించుకుంటుంది? ఈ గ్యాస్ టాబ్లెట్స్ పెద్ద అంటే డాక్టర్ ఒకసారి రాస్తే ఎప్పుడు లైఫ్ లాంగ్ వాడుతూనే ఉన్నాము. జనరల్గా మన బాడీలో యాసిడ్స్ లెవెల్స్ లేకపోతే డైజెషన్ అయ్యే ఛాన్సే లేదు. మీరు ఎక్కువ టాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు అనుకుందాం అనుకోండి, సపోజ్ మన స్టమక్లో pH 1 ఉండాలి, లెస్ దాన్ 1 ఉండాలి. మీరు ఎక్కువ ఉంటేనే డైజెషన్ అవుతుంది. మీరు నేను ఎస్డిటి టాబ్లెట్స్ ఎక్కువ వాడేస్తాను అనుకుందాం బై మిస్టేక్, మీకు లోపల డైజెషన్ జరగదు. డైజెషన్ జరగదు కాబట్టి మనం ఏం ఫీల్ అవుతాము, ఎస్డిటి ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకొని మీరు టాబ్లెట్స్ వాడతారు, డైజెషన్ అవ్వదు. టాబ్లెట్స్ వాడతారు, డైజెషన్ అవ్వదు. మొత్తం తిప్పి ఏమవుతుంది అంటే మొత్తానికి పోతుంది, డైజెషన్ జరగదు. మనకి ఏదైతే గుడ్ బ్యాక్టీరియా గట్ హెల్త్ అనుకుంటున్నామో అది జరగదు. ఇప్పుడు మీరు ఇచ్చే ఆ పొద్దున పరగడుపున టాబ్లెట్స్ పొట్టలోకి వెళ్ళి అసలు ఏం చేస్తాయి? జనరల్గా ఆ టాబ్లెట్ మనము ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మన స్టమక్లో యాసిడ్ లెవెల్స్ pH లెవెల్ 0.8 ఉన్నప్పుడు మాత్రమే ఆ టాబ్లెట్ పనిచేస్తుంది. స్టార్ట్ అవుతుంది వర్క్ ఏం చేస్తుంది అంటే యాసిడ్ సిక్రిషన్ని స్టాప్ చేస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎట్ ఏ పాయింట్లో స్టాప్ చేయలేదు యాక్చువల్గా. సో ఇప్పుడు మన పేషెంట్స్ ఎవరికైనా, నేను ఇప్పుడు నాకు ఒక పేషెంట్ ఎస్డిటీతో వచ్చాడు, నేను టాబ్లెట్ ఇచ్చాను అనుకోండి, అండ్ నెక్స్ట్ రోజు సాయంత్రానికి తగ్గిపోవాలంటాడు. టాబ్లెట్ అలా తగ్గదు యాక్చువల్గా. ఈ టాబ్లెట్ వెళ్ళాలి, ఆ టాబ్లెట్ వెళ్తున్న టైమ్ ఈజ్ యువర్ ఫాస్టింగ్లో ఉండాలి. మీరు ఏమి వాటర్ ఏం తీసుకోవడానికి లేదు, మీరు ఫాస్టింగ్లో ఉంటేనే ఆ టాబ్లెట్ పనిచేస్తుంది. వెళ్ళి యాసిడ్ ప్రొడక్షన్ని 1/3 ఆపుతుంది. సో మీకు 1/3 చొప్పున 3 days పడుతుంది యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే 100% ఎప్పుడు ఆపదు. సో ఏం చేయాలి, మీరు డైట్ని సరిగ్గా తీసుకోవాలి. సో డైట్ రెస్ట్రిక్షన్ ఉండాలి, అదే టైంలో టాబ్లెట్ ఫాస్టింగ్లోకి వెళ్ళాలి. వెళ్తే ఆ టాబ్లెట్ 3 days లోపల పనిచేస్తుంది. 3 days లోపల. అంతేగాని ఇమీడియట్ రిలీఫ్ కావాలి అంటే మన మాయ మంత్రాలు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు పొద్దున్న పరగడుపున వేసుకునే ప్యాను అలాంటి టాబ్లెట్స్ వేసుకున్నాక ఎంతసేపు తర్వాత ఫుడ్ తీసుకోవాలి? 1/2 hour బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాం. దట్ ఈస్ ఎనఫ్.
హాఫ్ అన్ అవర్ చాలు. టాబ్లెట్ వెళ్తుంది, వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. 30 మినిట్స్ తర్వాత మీరు ఫుడ్ తీసుకోవచ్చు. ఇలాంటి టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళలో న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ ఉండదని చెప్తున్నారు. అవును మేడం, అంతే కదా. మీరు ఎసిడిటీ లెవెల్స్ స్టమక్లో ఇప్పుడు నేను చెప్తాను కదా, సెలవా కనుక మనం తీసుకోకపోతే అక్కడే డైజెషన్ స్టాప్ అవుతుంది. అంటే స్టార్టింగ్ అవ్వదు, ఫుడ్ పైప్లో ఉండదు, స్టమక్లోకి వెళ్ళిన తర్వాత డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 3 hours ఫుడ్ అక్కడే ఉంటుంది యాక్చువల్గా. అక్కడ pH లెవెల్ 0.8 ఉండాలి. మీరు టాబ్లెట్స్ వాడి pHని 4 చేశారనుకోండి, ఎందుకు అరుగుతుంది? డైజెషన్ అవ్వదు కదా. అందుకని ఏంటంటారంటే జనరల్గా ఈవెన్ ఫుడ్ అయినా టాబ్లెట్స్ అయినా ఎంతవరకు అయితే అవసరమో అంతే, అతి చేస్తే అదే అవుతుంది ఫైనల్గా. సో ఎక్కువ యూజ్ చేయడం కరెక్ట్ కాదు. పొట్టలో అల్సర్స్ అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లమే. ఆ అల్సర్స్ ఈ టాబ్లెట్స్ వల్ల మానిపోతాయా, లేదంటే ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుందా? మీరు ప్రతి టాబ్లెట్కి కూడా ఆహార నియమాలు పాటించాల్సిందే, ప్రతి టాబ్లెట్కి కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంచాల్సిందే. మీరు ఏం చేయాలన్నా, ఈవెన్ మీరు హార్ట్ మెడిసిన్స్ యూజ్ చేయాలన్నా ఫుడ్ హ్యాబిట్స్ వాడాల్సిందే. ఎనీ మెడిసిన్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ, టాబ్లెట్స్. ఇప్పుడు ఎవరింట్లో చూసినా టాబ్లెట్స్ డబ్బాలు ఉంటున్నాయి చాలా, అంటే డిఫరెంట్ డయాబెటీస్కి ఒకటి, బీపీకి ఒకటి, థైరాయిడ్కి ఒకటి, ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి, టాబ్లెట్స్ ఉంటున్నాయి. ఇన్ని టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా ఈ టాబ్లెట్స్ అన్నిటికీ వాటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం. డయాబెటిక్కి లూజ్ మోషన్స్ అవటం ఉంటుంది కామన్ గానే, బీపీ హైపర్ టెన్షన్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి టాబ్లెట్కి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల మన గట్టు మీద కూడా సైడ్ ఎఫెక్ట్స్ పడుతుంది. సపోజ్ ఈ బీపీ కానీ, షుగర్ మెడిసిన్స్ కానీ, హార్ట్ మెడిసిన్స్ కానీ తీసుకుంటే మనకి ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది. దానికోసం ఏం చెప్తామంటే ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ 3rd day ఒక యాసిడ్ టాబ్లెట్ తీసుకోమని చెప్తాము. యాంటాసిడ్ ఒకటి, అంటే పీపీఎస్ అంటాము. పాన్ కానీ, రాజో కానీ, ఒమేజ్ కానీ, వాట్ ఎవర్ థింగ్ ఈస్ ఎవ్రీ 3rd day సరిపోతుంది. ఎందుకంటే ఒక టాబ్లెట్ 3 days పనిచేస్తుంది మేడం. బీపీ షుగర్ ఉన్న పేషెంట్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాలి. అలాగని నేనే చెప్పాను కదా పీపీఎస్ ఎక్కువ వాడొద్దని. సో ఎవ్రీ 3rd day తీసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. ఓకే, సో 3 రోజులు ఆగి తీసుకోవాలి ఎవ్రీ 3rd day. అంటే 2 days ఆపేసి ఒక 3rd day తీసుకుంటే లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎసిడిటీ వచ్చినప్పుడు మాత్రమే తీసుకోమని చెప్తాము. దట్ ఈస్ ఆల్సో ఓకే, దిస్ ఈస్ ఆల్సో. ఈ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ ఏదైనా యాంటీబయోటిక్ ఇచ్చినప్పుడు ఇలాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటారు. అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు? ప్రోకి ఏం డిఫరెన్స్ ఉంది? ప్రోబయోటిక్స్ ఎందుకు ఇస్తారు యాంటీబయోటిక్స్ తో పాటు? జనరల్గా అంటే కొన్ని టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మనకు గట్టు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తాయి. సో మనకి బాడీలో ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. దాని ప్రపోర్షన్ కనుక కొంచెం చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు మనకి లూజ్ మోషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు కొన్ని టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటి అంటే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కి వాడే యాంటీబయాటిక్స్ కానీ, హై యాంటీబయాటిక్స్ లైక్ మెరిపిరమాడ్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్, పెప్టైడ్స్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్, హై గ్రేడ్ యాంటీబయాటిక్స్. సింపుల్ యాంటీబయాటిక్స్ కి ఎప్పుడు ప్రాబ్లం రాదు. హై గ్రేడ్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మనకి ఇంటెస్టైన్ లో గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది, దానివల్ల మనకి లూజ్ మోషన్స్ వస్తాయి. అప్పుడు మనము ప్రోబయాటిక్స్ యూజ్ చేయమని చెప్తాము. బట్ ఇన్ జనరల్గా చాలాసార్లు ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ నేను ఒక పేషెంట్ వచ్చారు, నేను ఒక యాంటీబయాటిక్ ఇచ్చాను, 2 రోజుల తర్వాత లూజ్ మోషన్స్ వచ్చినాయి అనుకోండి, దట్ ఈస్ హిస్ కంప్లైంట్ అండ్ అతని ప్రాబ్లం కదా. అందుకే నేనేం చేస్తాను అంటే హై గ్రేడ్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నప్పుడు ప్రోబయాటిక్స్ కూడా ఇచ్చిస్తాం. అదేంటంటే ఒక పక్కనేమో బ్యాక్టీరియాని చంపుతున్నారని, నేను చంపుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా, ఐఎమ్ గివింగ్ ఏ గుడ్ బ్యాక్టీరియా. అట్లాగని ప్రతి యాంటీబయాటిక్కి మీరు గుడ్ బ్యాక్టీరియా ఇవ్వడం అనేది డేంజర్. ఎట్లా తీసుకోవాలి డాక్టర్ గారు ఇట్లా ఇచ్చినప్పుడు? జనరల్గా మీరు యాంటీబయాటిక్ కోర్స్ ఎన్ని రోజులు అయితే యూజ్ చేస్తున్నారో హై గ్రేడ్ యాంటీబయాటిక్స్, దాంతోపాటు ఒక ప్రోబయాటిక్ రోజుకి ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అంటే ప్రాబ్లంకి ఇవ్వాలి తప్ప, కొంతమంది అడుగుతారు నెల రోజులకు ఒకసారి ఒక 10 టాబ్లెట్లు వేసుకోవచ్చా అండి గుడ్ బ్యాక్టీరియా? అదే విటమిన్ టాబ్లెట్ కాదు వేసుకోవడానికి ప్రతిసారి. అవును, అలా తీసుకుంటూ ఉన్నాం కూడా. దాని బదులు పెరుగు తినవచ్చు కదా. అమ్మో పెరుగు తింటే నో, మన యొక్క కల్చర్ ఏంటి, మన కల్చర్ ప్రకారం పెరుగు తినకూడదు. యోగట్, మల్టిపుల్ యోగట్స్ తినాలి, మనం పెరుగు తినకూడదు. యోగట్ లో ఉండదా? యోగట్లో ఉంటుంది మేడం. బట్ జనరల్గా యోగట్ మనకు అవైలబిలిటీ కానీ, మీకు హ్యాపీగా వచ్చే పెరుగు తింటే సరిపోతుంది కదా. మీరు లాక్టోజ్ ఇంటాలరెంట్ పేషెంట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం యోగట్ తీసుకోమని చెప్తాము. ఫ్రీగా అవైలబిలిటీ అయిపోయిన పెరుగును వదిలేసి నేను ప్రోబయాటిక్ తీసుకుంటాను, సపరేట్గా క్యాప్సూల్ తీసుకుంటాను అనేది రాంగ్ థియరీ. ఎనీ పెరుగులో ప్రోబయాటిక్ ఉంటుందా? ప్రోబయోటిక్స్ ఉంటాయా, లేదంటే బాగా పులుసుపోయిన దాంట్లోనే, ఫర్మెంటెడ్ దాంట్లోనే ఉంటుందా? జనరల్గా నార్మల్గా పెరుగు, పాలు పెరుగైతేనే అందులో బ్యాక్టీరియా ఉంటేనే పెరుగు అవుతుంది. అంతేగాని మీరు 3 రోజులు పుల్ల పెట్టేసిన తర్వాత దానికి లూజ్ మోషన్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్మెంటెడ్ రైస్, ఫర్మెంటెడ్ కర్డ్ పుల్లగా తీసుకోవాలి. పాలు పెరగవాలంటే పుల్లగా ఉంటే ప్రోబయోటిక్ ఉంటది దాంట్లో, దాంతో పాటు ఎసిడిటీ వచ్చి లూజ్ మోషన్స్ వస్తాయి. మరీ గుడ్ బ్యాక్టీరియా ఇస్ ఎ గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు దాని లెవెల్ ఉన్నంత వరకే. మీరు మరీ ఎక్కువ ఫర్మెంటేషన్ చేశారనుకోండి, 2 రోజులు మునగబెట్టి చేశారనుకో, మీకే స్మెల్, మనకే స్మెల్ వస్తుంది.
సో అది ఉన్నంత వరకు ఫర్మెంటెడ్ అంటే ఇట్స్ లైక్ లెస్ దాన్ 12 hours. అంతకు మించి చేస్తే ఏదైనా చెప్తున్నాను కదా, ఏం చేసినా ఎక్కువ చేస్తే పండిపోయిన పండు తినమని చెప్తారు, అంతేగాని పండిపోయి మరీ కుళ్ళిపోయిన దాన్ని తినమని చెప్పరు. అది ఫర్మెంటెడే కదా, మరి తినొచ్చు కదా. ఇప్పుడు చద్దన్నంని మీరు ప్రోబయోటిక్ లాగా కన్సిడర్ చేస్తారా? జనరల్గా మేము పాతకాలంలో అందరూ కూడా ఫుడ్ అదే తినేవాళ్ళు యాక్చువల్గా అనమాట. ఎందుకు అంటే ఆ టైంలో 4 o'clock 5 o'clockకి వర్క్ వెళ్ళాలి కాబట్టి నైట్ టైం రైస్ని మార్నింగ్ పెరుగులో కలుపుకొని తినేవాళ్ళు. లేటెస్ట్గా ఏమొస్తుంది అంటే కొన్ని పేపర్స్ ప్రకారం ఏంటంటే రాత్రిపూట ఏదైతే రైస్ ఉందో దాన్ని మనం వాటర్లో పెట్టుకొని వాటర్లో కలుపుకొని అలా ఫర్మెంటెడ్ చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ తింటే మనకి గుడ్ బ్యాక్టీరియా లైక్ లాక్టోబాసిల్లస్ వస్తుంది. అదే టైంలో ఏంటంటే మనకి రైస్లో ఉండాల్సిన కాల్షియము ఐరన్ వస్తుంది అని ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా అనమాట. బట్ స్టడీ చేసింది లెస్ దాన్ 100 people మీద. అది కామన్గా అందరికీ యూస్ చేయడం అనేది జరగదు యాక్చువల్గా. దాని బదులు ఫర్మెంటెడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అది కూడా ఫర్మెంటెడ్ అంటే ముందు రోజు నైట్ది ఈ రోజు తినడం, ఇది ఈ రోజు కనిపెట్టింది కాదు యాక్చువల్గా. పూర్వకాలం నుంచి అందరూ చేసింది, మధ్యలో కొంచెం బ్రేక్ఫాస్ట్ స్టైల్ వచ్చి ఆగింది ఒక 30 years. ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. పిండిలు కూడా ఫర్మెంట్ అవుతాయి, వాటిలో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఫర్మెంట్ అయిన దేంట్లో అయినా సరే బ్యాక్టీరియా ఉంటేనే ఫర్మెంటెడ్ అవుతుంది. ఇప్పుడు ఆ పిండి తీసుకెళ్లి దోశ చేసుకుంటే అప్పుడు కూడా ఉంటుందా? జనరల్గా ఫర్మెంటేషన్ 1 day ఫర్మెంటేషన్ ఈజ్ గుడ్, మోర్ దెన్ 1 day ఫర్మెంటేషన్ ఈజ్ బ్యాడ్. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ ఫర్మెంటేషన్ చేయకుండా డార్మెంట్లో తీసుకెళ్తాం అనమాట మనం. మోర్ దాన్ 3 days కన్నా మీరు దోశ తీసుకురండి, ఫస్ట్ డే ఉన్న దోశ థర్డ్ డేకి డిఫరెంట్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద వెరీ బ్యాడ్ అనమాట. ఫర్మెంటేషన్ ఈజ్ గుడ్. ఈ దోశ చేసినప్పుడు మాకు గుడ్ బ్యాక్టీరియా వస్తుంది, గుడ్ బ్యాక్టీరియా వస్తుంది, అది లేకుండా అవ్వదు మేడం. పోదు అంత పెనం మీద మనం చేసిన పోదు. ఫర్మెంటేషన్ వస్తుంది, గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. బట్ జనరల్గా వాట్ ఈస్ గుడ్ బ్యాక్టీరియా ఈజీ అవైలబిలిటీ అయ్యేది కర్డ్. మీరు హ్యాపీగా లంచ్ టైంలో మంచిగా ఒక కప్పు కర్డ్ తినండి, మీ గుడ్ బ్యాక్టీరియా కదా అన్నీ వస్తాయి. నా గట్ హెల్త్ బాగుండాలంటే ఒక కప్ కర్డ్ తీసుకుంటే సరిపోతుంది. ఎవ్రీడే ఒక కప్పు కర్డ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫర్మెంటేషన్ చేయడము అది ఇది అనేది ఒక 10 days 15 days మనం చేయగలం కానీ జనరల్గా వీ డోంట్ డూ ఇట్, కాన్ డూ ఇట్. అది చేసేవాళ్ళం అయితే హ్యాపీగా రోజుకి 40 minutes వాకింగే చేస్తాం కదా. చాలా మంది కూడా ఒక ఫార్ములా యూస్ చేస్తూ ఉంటారు. రాత్రి అన్నము, పాలు, దానికి తోడు దాంట్లో ఉల్లిపాయలు ఇలాగా నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటారు. అది చాలా బాగా పనిచేస్తుంది, అసలు ఎలాంటి ఇష్యూస్ రావు, గట్ హెల్త్ బాగుంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది అని. మంచిదేనా? జనరల్గా ఫర్మెంటేషన్ అయినా ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అయినది మీరు కర్డ్లో యాడ్ చేసినవి ఆనియన్స్ ఇస్ మంచివి. ఎప్పుడైనా ఆనియన్స్, మిర్చి, కర్డ్, రైస్ అన్నీ మంచివే. నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు ఫర్మెంటేషన్ చేసి తింటున్నారు, దట్స్ ఫెయిర్ ఎనఫ్ యాక్చువల్గా. బట్ అది ఎన్ని రోజులు చేస్తామనేది ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్గా అనమాట. అది ఎన్ని రోజులు చేస్తాము, మనం తర్వాత ఎలా మెయింటైన్ చేస్తాం, మెయింటైన్ చేయడమే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చూడండి, జిమ్కి ఒక పర్సనల్ ట్రైనర్స్ పెట్టి మీరు ఎవ్రీడే పే చేసి అండ్ ఆ జిమ్ ట్రైనర్ మీ కుదిరితే మీ ఇంట్లోనే జిమ్ పెట్టుకొని ఆ జిమ్ ట్రైనర్ పొద్దున్న 8 వస్తే యూ విల్ డూ మచ్ బెటర్. అలా కాకుండా మీరు వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చినా మీకు జిమ్ ట్రైనర్ లేకపోయినా మీరు వర్క్ చేయలేరు. సో హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఏదన్నా ఒక యాక్టివిటీని ఒక రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీలో చేసినప్పుడు యూ విల్ ఫీల్ బెటర్. అది మనము అందరికీ యునానిమస్గా అందరూ పొద్దున్నే లేచి పెరుగన్నం తినండి, ఉల్లిపాయలు వేయండి అంటే అది కామన్ పీపుల్కి రీచ్ అవ్వదు. సో కామన్ పీపుల్కి రీచ్ అయ్యేది ఏంటి అంటే లంచ్లో కర్డ్, ఒక రోజుకి ఒక బనానా, ఇది కామన్ పీపుల్కి రీచ్ అవుతుంది. అండ్ రోజు ఒక క్యారెట్, ఒక కీర, రోజు ఒక ఆకుకూర, ఇవి కామన్ పీపుల్కి. మనం కామన్ అంటే ఎవ్రీడే మనం చేయగలం యాక్చువల్. మిగతా అనేవి రీసెర్చ్ ఓరియంటెడ్, లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్స్ వాళ్ళకు ఒక 4-5 ఒక మనిషి పని చేయాలంటే ఇంకొక మనిషి చుట్టూ 4-5 పని చేసే వాళ్ళైతే దే కెన్ డూ ఇట్. మనమే 4 మనుషులు పని చేయాలంటే వీ కాంట్ డూ ఆల్ దిస్ థింగ్స్. ఈ పికిల్స్, పచ్చళ్ళు జనరల్గా మనం జస్ట్ ఫర్ టేస్ట్ పర్పస్. యూ విల్ ఫీల్ అవి కూడా ఫర్మెంట్ అవుతుంది, అది ఆయిల్తో ఫర్మెంట్ అవుతుంది మేడం. మంచిది కాదు. ఆయిల్ మీకు ఎక్కువ రోజులు యూజ్ చేసే కొద్దీ, ఎక్కువ ఫర్మెంట్ అయ్యే కొద్దీ ఆయిల్ ఈజ్ ద వెరీ డేంజరస్ థింగ్ అనమాట. ఇందులో ఫర్మెంటేషన్ అనేది మీకు వాటర్తోనూ నెక్స్ట్ ఏంటంటే కర్డ్తోనే అవుతుంది యాక్చువల్గా. దిస్ ఇస్ ద గుడ్ ఫర్మెంటేషన్. 1 year లేదా ఉన్న ఆఫ్టర్ 2-3 days తర్వాత ఆయిల్తో ఫర్మెంట్ అయినది ఆయిల్ ఈజ్ ద వెరీ డేంజర్ యాక్చువల్గా అనమాట. ఎనీ టైప్ ఆఫ్ ఆయిల్ కంటిన్యూస్గా ఒక టైప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తే ఆయిల్ ఈజ్ ద వెరీ డేంజర్ థింగ్. సో పికిల్స్ అనేది మనం ఏదో జస్ట్ టేస్ట్ కోసం ఓకే, సో అది ఓకే, కానీ బట్ నో, పికిల్స్ కంటిన్యూస్ యూస్ చేయడం అనేది ఇట్స్ వెరీ డేంజర్ బికాస్ ఆఫ్ ఆయిల్. అంతేకాని పికిల్ కాదు ప్రాబ్లం, అక్కడ ఆయిల్తో ప్రాబ్లం. డాక్టర్ గారు, గట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ గట్ హెల్త్ని పాడు చేసే వాటిలో మనం బయట తీసుకునే జంక్ ఫుడ్స్, మన స్ట్రెస్, ఈ యొక్క కారణాలు అయితే
ఈ కంటామినేటెడ్ కల్తీ ఫుడ్స్, ఇలాంటి చికెన్స్, తొందరగా వచ్చే చికెన్స్ తినడం అలాంటివి కూడా ఒక మేజర్ రోల్ పోషిస్తాయి. మీరు ఏదైతే ఫుడ్ సపోజ్ ఒక ఫ్రూట్ కానీ ఏం తీసుకున్నా మీరు న్యాచురల్గా కానిది సపోజ్ న్యాచురల్గా ఒక యాపిల్కి వ్యాక్స్ ఉంటుంది, న్యాచురల్గానే వ్యాక్స్ ఉంటుంది. బికాస్ ఆ ఫ్రూట్ కూడా తను కూడా అనుకుంటుంది కదా ఎక్కువ రోజులు ఉందాం అనుకునే ఉద్దేశంతో, సో దాన్ని కూడా ఒక వ్యాక్సిన్ క్రియేట్ చేస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే న్యాచురల్ వ్యాక్సెస్ లైక్ బీ వ్యాక్స్ అనమాట, న్యాచురల్గా ఉండే వ్యాక్సెస్ వేస్తారు. అట్లా కాకుండా ఆర్టిఫిషియల్ వ్యాక్సెస్ యూస్ చేసిన లైక్ మన ఫార్మాల్డిహైడ్, కాల్షియం కార్బేట్స్ ఇచ్చి రైపెనింగ్ చేయించిన, మీరు 3 days లో రావాల్సిన పంట అనుకుందాం, సపోజ్ ఒక ఫ్రూట్ 3 days లో రావాల్సిందని మీరు 1 day చేశారనుకోండి, ఇట్ విల్ బి డేంజర్. మీరు ఆక్సిడేషన్ ఇచ్చి ఫర్మెంటేట్ చేస్తాను లేకపోతే ప్రొడక్షన్ పెంచుతానంటే అన్కంప్లీట్ ప్రాసెస్, కంప్లీట్ అవ్వని ఒక ప్రాసెస్ ఉన్న ఫుడ్డే మీకు బయటకు వస్తుంది. సో ఇట్ విల్ డ్యామేజ్ యువర్ సిస్టమ్స్. లాంగ్ టర్మ్ పాయిజనింగ్స్ అనమాట ఇవన్నీ. యాక్చువల్గా షార్ట్ టర్మ్లో ఏదో లూజ్ మోషన్స్ అవుతాయి, ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే మొన్న మిల్క్ ఒకటి జరిగింది యాక్చువల్గా ఆంధ్ర సైడ్. అదేంటంటే మన కూలెంట్స్ ఫ్రిడ్జ్లో మన ఏసీస్లో వాడాల్సిన కూలెంట్ మిల్క్లో కంటామినేట్ అయిపోయింది. అవ్వగానే రీనల్ షట్ డౌన్, పేషెంట్ డెత్, 15 patients డెత్ ఐ థింక్. సో కంటామినేషన్ అనేది అలా కెమికల్స్తో కంటామినేషన్ అనేది వెరీ డేంజరస్. ఎట్లా అయింది డాక్టర్? కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది కదా వాళ్ళకి, కంప్లీట్ రీనల్ షట్ డౌన్, యూరియా ఎక్కువైందా? యూరియా ఎక్కువ, లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ రీజ్ అవుతాయి. అంటే వాడింది మిథిలిన్ గ్లైకాల్, సారీ ఇథిలిన్ గ్లైకాల్. ఎందుకు నిల్వ ఉండడానిక? కాదు అదేమైనా అంటే వాళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే మనము అసలు తయారు చేయడమే ఆర్టిఫిషియల్ మిల్క్ తయారు చేస్తాం. మిల్క్ ని కూల్ చేయడానికి కూలెంట్ యూస్ చేస్తారు కదా, ఆ కూలెంట్ యూస్ చేయడానికి ఒక లిక్విడ్ ఉండాలి కదా, అది ఇథిలిన్ గ్లైకాల్. అది మిల్క్ లోకి కంటామినేట్ అయింది, అందుకే మిల్క్ చేదుగా వచ్చింది ఆ రోజు. వాళ్ళు చెప్పింది కూడా నేను విన్నదంత వరకు అయితే మాత్రం మిల్క్ చేదుగా ఉందండి. ఆ కూలెంట్ ఏదైతే మనం ఏసీస్ లో వాడే కూలెంట్ మేడం, అది మిల్క్ లోకి కంటామినేట్. జనరల్ గా మిల్క్ కంటామినేట్ ఎట్లా చేస్తారంటే స్టార్చ్ యూజ్ చేయడం, యూరియా ఎక్కువ వాడతారు అనమాట. యూరియా ఎక్కువ వాడితే నురగ ఎక్కువ వస్తుంది, గ్యాస్ కదా, అది గ్యాస్ వస్తుంది. మీరు యూరియా ఎక్కువ తీసుకుంటే ఇట్స్ స్లో పాయిజనింగ్ మేడం, స్లోగా సిస్టమ్స్ ని షట్ డౌన్ చేస్తుంది. సో జనరల్గా ఈ షట్ డౌన్స్ అన్ని కిడ్నీ షట్ డౌన్ అండ్ లివర్ షట్ డౌన్స్. ఇప్పుడు మ్యాంగో సీజన్ డాక్టర్ గారు, అంటే మ్యాంగో సీజన్ గురించి మాట్లాడట్లేదు కానీ బనానా అన్నిటి కూడా పండించడానికి రకరకాల కెమికల్స్ వాడతారు, ఆ పేర్లు కూడా మనకు తెలీదు. ఈ మ్యాంగోస్ అయితే ఒక పింక్ కలర్ దాంట్లో పెట్టి మొత్తం పండేలాగా చేస్తారు. సో అలాంటివి తింటే అసలు ఏమవుతుంది? కార్బైడ్ మ్యాంగోస్ అంటే ఎర్లీ రైపెనింగ్ చేసినప్పుడు, ఇప్పుడు కాల్షియం కార్బైడ్స్ కన్నా ఇట్స్ రైపెనింగ్ ప్రాసెస్ లోపల ఏమి ఉండదు. ఎందుకంటే మనకు ఫ్రూట్ రైపెన్ అయిన తర్వాత లోపల ఫర్మెంటేషన్ అయ్యి ఫస్ట్ న్యూట్రిషన్ లాగే వస్తుంది అన్నమాట. లేకపోతే ఏమవుతుంది అంటే హై యాసిడ్ లెవెల్స్ ఉంటాయి లోపల, దానివల్ల ఏంటంటే ఒకటి ఎసిడిటీ రావటము, కిడ్నీస్ డ్యామేజ్ అవటం జరుగుతుంది అన్నమాట. సో జనరల్గా మనకి చెప్పే పాత కానీ ఓల్డ్ పీపుల్ కానీ చెప్పేది ఏంటంటే ఫ్రూట్ షైనీగా ఉంది అంటే అది మంచి ఫ్రూట్ కాదు. మనకి షైనీగా ఉందండి, మనకి పిక్చర్స్ లో చూస్తే మంచిగా షైనీగా అంటే ఎవరైనా అమ్మే వాళ్ళు కానీ మీ బనానా కానీ మెయిన్ అందరం దొరికేది మ్యాంగో దగ్గర. ఎందుకంటే మ్యాంగో తినడం అనేది మనకి ట్రెడిషన్ ఇస్ కంప్లీట్లీ, అది తినకపోతే అది లేనట్టే యాక్చువల్గా. సో ఈ 1 month కూడా ఏంటంటే బాగా షైనీగా ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే బల్జీగా ఉంటుంది అండి, అంటే మొత్తం కంప్లీట్